వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైఎస్ షర్మిలకు ఝలక్కిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వైఎస్ షర్మిల అంటూ ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వైఎస్ షర్మిల స్థానంలో మల్లికార్జున్ ఖర్గే పేరు ఖరారైంది. ఇక వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామంటూ కూడా హామీనిచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్. వైఎస్ షర్మిలను తప్పించడం వెనుక ఉన్న రాజకీయ శక్తి ఎవరనే అంశంపైన తాజాగా జోరుగా చర్చ సాగుతున్నాయి. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనున్నారు. షర్మిల ఎగువ సభకు వెళ్లబోతున్నారు అంటూ ఇటీవలే కాలంలో జోరుగా ప్రచారం మాత్రం సాగింది. అయితే ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల దంపతుల భేటీ. అయితే దీంట్లో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చినాయి అనేటువంటి దానిపైన కూడా కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనలో షర్మిల పేరు లేదు. కొంతవరకు చర్చ కూడా సాగినటువంటి నేపథ్యంలో ఆమె స్థానంలో చివరి నిమిషంలో మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇక షర్మిలకి సంబంధించిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, చివరి నిమిషంలో ఖర్గే పేరు ఖరారైపోయింది, కానీ షర్మిలకు ముందు నుంచి కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్నారు అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ పేరు లేకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్ణాటక కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపుతారని ఊహాగానాలు ప్రచారమై, అయితే నిన్న ప్రకటించిన లిస్టును మనం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు గట్టి జలక్కిచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభకు వెళ్తారా లేదా అనే అంశంపై చివరి వరకు పెండింగ్ నిలిచింది. అయితే కర్ణాటక నుంచి 4 రాజ్యసభ స్థానాలు కలిగి అందులో 3 స్థానాలు కాంగ్రెస్ కి, 1 స్థానం బీజేపీకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో నేరుగా వైఎస్ షర్మిల పేరు చివరి వరకు తెరపైకి వచ్చింది. చివరి నిమిషంలో షర్మిల స్థానంలో మల్లికార్జున్ ఖర్గేకి రాజ్యసభకు పంపారనే ఒక ప్రచారం కూడా జోరుగా ఉంది. అయితే ఆయన పోటీ చేస్తారా లేదా అనే అంశం, వయసు భయపడ్డం, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, పలు బాధ్యతలు ఉండడంతో ఆయన రాజ్యసభకు వెళ్తారా లేదా అని చివరి వరకు పెండింగ్. చివరి నిమిషంలో కాంగ్రెస్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏదైతే సిద్ధరామయ్య కాపరిచింది, సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డది. అయితే చివరి నిమిషంలో షర్మిలను తప్పించడం వెనక ఉన్న మతలబ్ ఏంటి, దీనికి కారణం ఎవరు అనే కోణంలో తీవ్రంగా చర్చ నడుస్తుంది. మరోపక్క ఖర్గే కాంగ్రెస్ పార్టీలో సీనియర్, పలుసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు, అదేవిధంగా లోక్సభ కూడా ఎన్నికైన నేపథ్యంలో ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మరొకరిని మన్సూర్ అలీ ఖాన్ పేరు కూడా ఖరారు చేశారు. ఆయన మైనారిటీ కోటాల నుంచి ఖరారు చేశారు. జాతీయ మీడియా కార్యదర్శి పవన్ ఖేరాన్ కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపారు. ఇద్దరిని స్థానికుల్ని, ఒకరిని బయట ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది. షర్మిలకు రాజ్యసభ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అనే కోణంలో చర్చ నడిచింది. అయితే ఇటీవల రాహుల్ గాంధీతో షర్మిల భేటీ సందర్భంగా ఆ భేటీలోని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు క్లారిటీ ఇచ్చేసింది అనుకోవచ్చా? రాజ్యసభలో సభ్యత్వం ఈసారి ఇవ్వట్లేదు అనేది. రెండోది, ఒకవేళ ఇస్తే ఎలాంటి హామీ వచ్చి ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా షర్మిల దంపతులు నేరుగా అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిశారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలను తీసుకురావడానికి ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో పిసిసి అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం గా ఉన్న డికే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళడం, ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో షర్మిల వైపు గట్టిగా నిలబడలేదనే ఒక సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే స్థానికులని, ఇద్దరి నేతలను, ఖర్గే స్థానిక నేత, మన్సూర్ అలీ ఖాన్ కూడా స్థానిక నేత, వీరిద్దరిని రాజ్యసభకు పంపడానికి ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. పవన్ ఖేరా అంటే జాతీయ స్థాయిలో మీడియా కార్యదర్శి, జాతీయ స్థాయిలో పనిచేసే నేత, అలాంటి నేతకు అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ హామీ ఇచ్చిందని షర్మిల చెప్తుందో, ఆ హామీని మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి గుర్తు చేశారు. షర్మిల దంపతులు ఇద్దరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన కీలక నేతలను కలిశారు. అయితే చివరి వరకు ఆమె పేరు ప్రచారంలో జరిగింది. దాదాపు ఏఐసిసి నుంచి ఆమె పేరు ఖరారైందని లీకులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో
షర్మిలకు హ్యాండ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఎవరు కీలక పాత్ర పోషించారనే అంశం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ, మరోపక్క కర్ణాటకలో ఉన్న పోటీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సంఖ్య అతి తక్కువగా వచ్చిన నేపథ్యం ఉంది. తమిళనాడులో విజయ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీట్ తప్పితే మిగిలిన రాష్ట్రాల్లో ఒక్కొక్క సీట్ వచ్చిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ ను మధ్యప్రదేశ్ నుంచి ఎంపిక చేసిన పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 7 సీట్లు, అందులో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకున్నారు. అయితే పక్క రాష్ట్రము దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేరళలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, తమిళనాడులో మిత్రపక్షంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి ఒక ప్రోటోకాల్ పదవితో పాటు పిసిసి అధ్యక్షుడు, ఈ రెండిటి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలం చేకూరుతుంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చివరి నిమిషంలో ఖర్గేని మళ్లీ ఎంపిక చేయడంతో షర్మిలకు మొండి చేయి ఎదురైంది, మరోసారి నిరాకరించింది. రాబోయే రోజుల్లో ఆమెకు మరోసారి కర్ణాటక నుంచి కానీ లేదా తెలంగాణ నుంచి కానీ మరో నుంచి ఏమైనా రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఖర్గేని మరోసారి రాజ్యసభకు పంపారు. అదేవిధంగా మైనారిటీ నేతగా ఉన్న మన్సూర్ అలీఖాన్ కూడా రాజ్యసభకు పంపడంతో అక్కడ షర్మిలకు దాదాపు అవకాశం తప్పిన పరిస్థితి. ఒకవేళ ఖర్గే మరోసారి రాజ్యసభకు వెళ్ళని పరిస్థితి ఉంటే షర్మిలకు రాజ్యసభ దక్కేదనే ఒక ప్రచారం ఊపందుకుంది. చూడాలి జాతీయ రాజకీయాల్లో ఏం జరగబోతుందో. రాబోయే రోజుల్లో షర్మిలకు హామీ ఇచ్చిన రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి రాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వైఎస్ షర్మిలకు ఝలక్కిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులకు దాదాపు వైఎస్ షర్మిలకు అవకాశం అంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. కానీ చివరి నిమిషంలో వైఎస్ షర్మిల స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే పేరు దాదాపు ఖరారైపోయింది. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డికే శివకుమార్. వైఎస్ షర్మిలను తప్పించడం వెనుక ఉన్న రాజకీయ శక్తి ఎవరు అనేటువంటి అంశంపైన జోరుగా చర్చ సాగుతుంది. ఇటీవలే షర్మిల దంపతులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ ఇవ్వడం, ఆ తాజా భేటీలోనే కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి. తాజాగా కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో మరి ముఖ్యంగా ఎగువ సభకు, పెద్దల సభకు తొలిసారిగా చట్టసభలకు అడుగు పెట్టేటువంటి ఆలోచన చేసినటువంటి షర్మిలకు ప్రతికూల పరిస్థితులే ఎదురైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందో మనము వేచి చూడాలి.